Hi friends, this is Prabha Kasturi from Kshetra Interiors. I'm the founder and CEO of the Kshetra Interiors. అండ్ ఈ వర్క్ వచ్చేసి మేము కొత్తపేటలో సీతారాం గారి ఇంట్లో చేసామంటే ఇది పాత ఇల్లుని రెనోవేట్ చేసాము. సో పాత కబోర్డ్స్ అన్ని తీసేసి ఇది 7x7 ప్లేస్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దే హ్యావ్ టీన్ గర్ల్స్ అనమాట, చిన్న ఏజ్ పిల్లలు, అంటే దే ఆర్ ఇన్ టీన్స్. సో వీళ్ళకి డ్రెస్సింగ్ టేబుల్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇవ్వాలి కాబట్టి మేము ఇది పుల్ అవుట్ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాము. దాని వెనకాల డ్రెస్సింగ్ టేబుల్ ఐటమ్స్ పెట్టుకునేలాగా ఇది వచ్చేసి కబోర్డ్స్ పెద్దవి ఇచ్చామండి ఫర్ క్లోత్స్ అండ్ ఆల్. ఈ డ్రాస్ ఇచ్చాము పక్కన. స్టడీ టేబుల్ కూడా ఇవ్వాలి కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి ఇది పుల్ అవుట్ స్టడీ టేబుల్ ఇప్పుడు చూపిస్తున్నట్టు పుల్ అవుట్ స్టడీ టేబుల్ ఇచ్చామండి. అక్కడ కూర్చుని ల్యాప్టాప్ పెట్టుకుని లేకపోతే హోంవర్క్స్ ఏమైనా చేసుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చు. ఇంకోటి హ్యాంగింగ్ కూడా చాలా, హ్యాంగర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ లోపలే అన్ని బయటికి కనిపించకుండా ఈ లోపలే ఒక హ్యాంగర్స్ది కూడా ఇచ్చానండి. సో దట్ వాళ్ళకి ఏది కనిపించకుండా అన్ని లోపల ఉండేలాగా ఎలిగెంట్గా ఉంటుంది రూమ్. ఇంకోటి వీళ్ళకి బుక్ షెల్ఫ్ కూడా పిల్లల బెడ్రూమ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ పక్కన బుక్ షెల్ఫ్ ఇచ్చాను విత్ ప్రొఫైల్ స్లైడింగ్ డోర్స్. సో ఇది పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది హాల్లో టీవీ యూనిట్. ఇది టోటల్ వైట్ అండ్ వైట్లో ఇచ్చాను. పైన మార్బుల్ ఫినిష్, కిందేమో ప్లెయిన్ వైట్ విత్ ప్రొఫైల్ బ్లాక్ గ్లాస్ డోర్ అనమాట, బ్లాక్ ప్రొఫైల్ డోర్. ఇంకొక 5 డ్రాస్ కూడా ఇచ్చాను కింద, హ్యాండిల్ లెస్ డ్రాస్ ఇవి. సో అండ్ సైడ్లో మంచి గ్లాస్ ప్లాంక్స్ ఇచ్చాను ఎలిగెంట్ లుక్ కోసం. ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి లుక్ చాలా బాగుంటుందని చెప్పి హెవీ కాకుండా లైట్గా ప్లాంక్స్ ఇచ్చాను. ఇది కిచెన్లో మళ్ళీ వచ్చేసరికి అక్కడ చిన్న విడ్త్ తక్కువ ఉంది వికర్ బాస్కెట్స్ ఇవ్వడానికి. సో లోపల అది స్టీల్ ఇచ్చేసి దానికి ఎయిర్ ఫ్లో కోసం అని మెష్ ఇచ్చాను. సో వీ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ కిచెన్, లైక్ పెద్ద బాస్కెట్స్ ఇచ్చాను, బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాము, అండ్ క్రాకరీ అది అన్ని మొత్తం ఇక్కడ అన్ని పెట్టుకునేవన్నీ ఇచ్చాము. సమ్ గిన్నెలకి ఎక్కువ అంటే తక్కువ స్పేస్లో కూడా అన్ని కవర్ అయ్యేలాగా ఇచ్చాము. కట్లరీ పెట్టుకోవడానికి కింద చిన్న ప్లేట్స్కి పెద్ద ప్లేట్స్కి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ గివెన్ పర్ఫెక్ట్లీ వెల్. వాళ్ళ ప్రతి చిన్న సామాన్ నుంచి పెద్ద సామాన్ వరకు విడివిడిగా పెట్టుకునేలాగా అన్ని నీట్గా ఇచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజా రూమ్ అండి. ఇట్ షుడ్ బి ఎలిగెంట్ కదా, సో దానికి గ్లాస్ డోర్స్ ఇచ్చాము బయట కనిపించడానికి. దాంట్లో శంకు చక్ర నామాలు, కొన్ని డిజైన్స్, స్వస్తిక్ అన్ని వేసి ఇచ్చాము. విత్ ఓమ్ అది అక్రిలిక్ షీట్ అది కట్ చేసి పెట్టాము. కింద ఒక పుల్అవుట్ కూడా ఇచ్చాము. సో వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి అయినప్పుడు అక్కడే చేసుకునేలాగా ఆ పుల్అవుట్ మీద అన్ని పెట్టుకుని చేసుకునేలాగా ఇచ్చామండి. ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్. వాళ్ళకి ఆల్రెడీ ఇంకో క్రాకరీ యూనిట్ బాగుంది, సో ఇది ఎక్స్ట్రా ఇచ్చాను క్రాకరీ యూనిట్. అది మొత్తం క్రాకరీ యూనిట్ అంటే బాగుంటుంది. పైన కొంచెం బార్ కౌంటర్ లాగా ఇచ్చాము, అంటే గ్లాస్ హ్యాంగింగ్స్ అట్లా పెట్టుకుని లైక్ వైన్ గ్లాసెస్ కానీ ఇంకేమైనా గ్లాసెస్ అట్లా హ్యాంగ్ చేసుకుని కింద వాళ్ళది ఇట్లా వేరేవి యూజ్ చేసుకునేలాగా ఇక్కడ ఇంకో క్రాకరీ యూనిట్ లాగా ఇచ్చాము. అండ్ దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ సో ఇది అంటే స్పేస్ ఎక్కువ స్టోరేజ్ ఎక్కువగా ఇచ్చాము ఇక్కడ. ఇక్కడ విండో కింద, బెడ్ పక్కన విండో కింద ఒక పెద్ద స్టోరేజ్. దే కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ స్టడీ టేబుల్ ఆర్ ఇట్లా డ్రాస్ అన్ని ఇచ్చాము పక్కన డోర్స్. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇది ఒక మంచి డిజైన్లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చాము లాఫ్ట్. మళ్ళీ పక్కన ఇంకో విండో ఉంది, ఆ విండో కింద కూడా స్టోరేజ్ ఇచ్చామండి. అండ్ బెస్ట్ పార్ట్ ఈస్ దే కోఆపరేటెడ్ విత్ అస్ లైక్ ఎనీథింగ్ అనమాట. మా కార్పెంటర్స్ వర్క్ చేశారు, అదే ఇంట్లో వర్క్ చేశారు వాళ్ళు అక్కడ ఉండగా. సో ఈవెన్ చిల్డ్రన్ కానీ మిస్సెస్ అండ్ మిస్టర్ సీతారాం గారు కానీ చాలా బాగా కోఆపరేట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ అండి.